ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి 10వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మరి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ ఉదయకాలంలో దేవుడు యెషయాతో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి మన వ్యక్తిగత జీవితాలకును మన కుటుంబ జీవితాలకును అవి ఆధారం చేసుకొని ఆ యొక్క వాగ్దానాల ప్రకారము, ఆ యొక్క వాక్య ప్రకారము జీవించాలని ప్రేమతో కోరుచుంటున్నాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు. మరి ఎవరైతే నీ మీద కోపపడి ఉంటారో అటువంటి వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం ఉంటారు. ఆ విధంగా దేవుడు అనగా ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో, ఎవరైతే మనల్ని దూషిస్తారో వారికి మనము శిక్షించాల్సిన అవసరం లేదు. దేవుడే వారికి శిక్షను అనుగ్రహిస్తారు. మనము తిరుగా వారితో వాదించటము ఉండకూడదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఆ రీతిగా ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. మనుషులకు తీర్పు తీర్చేదానికి మనకి శక్తి చాలు. దేవుడే తీర్పు తీర్చేటువంటి వాడు. ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు. ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నీతో వాదించే వారందరూ సిగ్గుపడి విస్మయం ఉండేది. అనగా దేవుని ఉద్దేశం, దేవుని యొక్క తలంపులు ఏ రీతిగా ఉంటున్నాయంటే, ఆయన నమ్మినటువంటి బిడ్డల పట్ల ఆయనకి అంత ప్రేమ దేవుడు కలిగి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవులుగా మనము ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సహించుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఎవరైనా మనల్ని దూషించినా, ద్వేషించినా వారిని క్షమించలేనటువంటి స్థితి. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుడు వాగ్దానం చేశాడు. మనల్ని దూషించిన వారి కొరకు మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. మనల్ని ద్వేషించినటువంటి వారి కొరకు ప్రార్థించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు వారి పట్ల దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషులకి మనము తీర్పు తీర్చలేము. ఎందుకనగా మనమందరం కూడా మరి పాపులుగా మనం ఉంటున్నాం. ఆయన ప్రశస్తమైనటువంటి రక్తములో మనం కడగబడి ఆయన బిడ్డలుగా రూపాంతరము చెంది ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నారు. క్రీస్తుని ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు.
ఎవరైతే మనల్ని దూషిస్తారో, ఎవరైతే నీ మీద కోపపడి ఉంటారో అటువంటి వారందరూ కూడా మరి అటువంటి వారిని సిగ్గుపడే రీతిగా దేవుడు చేస్తాడని మరి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. తీర్పు దేవుడు తీరుస్తాడు. ఎవరైతే నేను ద్వేషిస్తారో, ఎవరైతే నేను దూషిస్తారో అటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు వారికి మరి న్యాయం తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలను మరెక్కువగా మనందరి జీవితాల్లో ఫలభరితంగా చేయనుగాక. ఆమేన్.